అందరికీ నమస్కారం. నేను మీ రాజీవ్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజన్నమాట. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వారు మా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రైతులకు యూరియా కొరతపై రైతన్నకి తోడుగా జగనన్న, రైతన్నకి అండగా జగనన్న అనే కార్యక్రమాన్ని మేమందరం చేయటానికి, రైతులకు అండగా నిలవడానికి ఆర్డీఓ ఆఫీస్ గారికి వెళ్ళడానికి, శాంతియుతంగా నిరసన తెలపడానికి మేమంతా బయలుదేరాం. కానీ ఈరోజు ఏం చేస్తున్నారంటే, పరిస్థితి ఎలా ఉందంటే, జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఈ 9వ తారీఖు ప్రకటించారో లేదో, రైతన్న పోరుబాట అని జగన్మోహన్ రెడ్డి గారు పోస్టర్ రిలీజ్ చేయమని చెప్పారో లేదో, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు బేజారైపోయారు. ఎందుకో తెలియదు, ఆయనకి ఎందుకు భయం పట్టుకుందో తెలియదు, ఆయనకి ఏం జరుగుతుందో తెలియదు. ఇక్కడ జరుగుతున్న పరిస్థితులపై అతనికి ఎటువంటి ఆశాజనకమైన విషయం ఏంటంటే, ఆయనే రాష్ట్రంలో యూరియా కోసం, ఎరువుల కోసం రైతులు గత కొన్ని నెలలుగా ఇబ్బందులు పడుతుంటే, యూరియా బస్తాల కోసం రాత్రనక పగలనక క్యూ లైన్లో నిలబడినటువంటి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే, ఆ యూరియాని బ్లాక్ మార్కెట్లకు తరలించి బ్లాక్ మార్కెట్ ద్వారా అమ్మిస్తున్నటువంటి వారు ఎవరు, ఆ దొంగలు ఎవరు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. యూరియా బస్తా 270 రూపాయలు ఉంటే, ఆ యూరియా బస్తాని 400 నుంచి 600 రూపాయల దాకా వెచ్చించి బ్లాక్ మార్కెట్లో కొనుగోలు చేస్తుంటే, రైతు మీద ఎంత భారం పడుతుంది అని ఆలోచిస్తున్నారా ఈ కూటమి ప్రభుత్వం వారు, ఈ కూటమి ప్రభుత్వం అధినేతలు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. రాష్ట్రంలో యూరియా కొరత వేధిస్తుంటే, ఎరువుల కోసం రైతులు బ్లాక్ మార్కెట్ను, దళారులను ఆశ్రయించాల్సి వస్తుంది, అధిక ధరలకు కొనాల్సి వస్తుంది. ఇది అన్నదాతలకు అదనపు భారమా కాదా? మిత్రులను నేను ఒక్కటే ప్రశ్నిస్తున్నాను. ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పరిస్థితిని గమనిస్తే, ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు రైతుకు ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసినటువంటి ఘనత, ఇన్పుట్ సబ్సిడీని ఏర్పాటు చేసినటువంటి ఘనత, పంటలకు నష్టపరిహారం చెల్లించినటువంటి ఘనత ఏదైనా ఉందంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి అంకితమని తెలియజేస్తూ, ఈనాడు రైతుల పట్ల, రైతులపై ఎటువంటి ప్రేమాభిమానాలు లేకుండా రైతులను బజారును పారేసినటువంటి ఈ కూటమి ప్రభుత్వాన్ని నేను సూటిగా ఒకటే ప్రశ్నిస్తున్నాను. అరటి చెట్లకు ఇన్సూరెన్స్ ఉందా? కర్నూలు, అనంతపురం ఆ జిల్లాల్లో చూస్తూ ఉంటే ఉల్లి ధర కానీ, టమాటా ధర కానీ, ఎక్కడైనా సరే బత్తాయి ధర, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే బత్తాయి ధర టన్ను లక్షల్లో కూడా పోయింది. కానీ ఈరోజు 14,000, 15,000, 5,000, 6,000 పోవాల్సిన పరిస్థితి. ఆ సైడ్ అలా ఉంటే, ఇటు మన ప్రకాశం ఈ జిల్లాలకు వస్తే మిర్చి కానీ, పొగాకు కానీ, పత్తి కానీ వేటికైనా రేట్లు ఉన్నాయా? నాకు తెలిసి అయితే రేట్లు లేవు. అది ఎప్పుడు ఈ గత 15-14 నెలల నుంచే చూస్తున్నాం. గత ప్రభుత్వంలో రేట్లు ఎలా ఉన్నాయో అందరూ చూశారు, చెప్పాల్సిన పని. రైతులు ఏ రైతుని అడిగినా ఈరోజు స్పష్టంగా చెప్తారు కూడా. ఈరోజు ఆ కడుపు మండిన రైతు కూడా ఈ ఉద్యమ బాట బట్టి వస్తుంటే పోలీసులను పెట్టి వేధించడం, అరెస్టులు చేయించడం, నోటీసులు ఇప్పించడం, పోవడానికి లేదండి, మీరు చేయడానికి లేదని మాట్లాడటం, ఇది ఎంతవరకు సమంజసం అని నేను అడుగుతున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రైతులు ఒక భాగం. ఆ రైతన్నకి తోడుగా అండగా జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఇస్తే, మా ప్రజాప్రతినిధులు, మా నాయకులు, ఎక్స్ మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు అందరూ కలిసి ఆ రైతుకు తోడుగా ఉండడానికి ఈరోజు ఆర్డీఓ ఆఫీస్ ముందులో శాంతియుతంగా నిరసన తెలపడానికి వెళ్తుంటే, చంద్రబాబు నాయుడు అనుకో ఆ కూటమి ప్రభుత్వానికి ఉలుకుపాటు ఎందుకు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది.
అది ఒక రకంగా ఈ రకంగా ఉంటే పంటలకు సమయానికి ఎరువులు అందకపోవడం వల్ల దిగుబడులు తగ్గుతున్నాయి. మార్కెట్కి ఇవ్వవలసినటువంటి 50% కూడా మార్కెట్కి చేరనందువల్ల ప్రైవేట్కి అధికంగా కేటాయించడం వల్ల కూడా అన్నదాతకు నష్టం చేకూరుతుంది. సాక్షాత్తు నేను ఒక మాట చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ఎరువులను రైతులు ఈ పంటకు కాకుండా వచ్చే పంటకు కూడా నిలువ చేసుకుంటున్నారని మాట్లాడడం, ప్రకటించడం చాలా దురదృష్టకరం. ఇది